ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన జానకి గారు ఏలూరు నుంచి వచ్చారు. మాస్టర్స్, మేడం గారు చెప్పబోయే టాపిక్ శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైత అమృతం గురించి మనకి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం. ఆ లలితా పరమేశ్వరిని కూడా ఆహ్వానించుకుందాం. నవ చంపక పుష్ప ఓకే చంపకాశోక పున్నాగ సౌగంధిగల సత్కచ కురవింది మణిష్క్రేణి గణత్ కోటీర మండిత. శ్లోకార్థం. అమ్మ, సంపంగి పున్నాగ అశోక సౌగంధ పుష్పముల చేత ప్రకాశించుచు సిరి సంపదలు కలిగి పద్మరాగముల వరస్సుల చేత ప్రకాశిస్తున్న కిరీటముచే అలంకరించబడి ఉన్నావమ్మా. అద్వైతార్థం. చంపకాశోక పున్నాగ సౌగంధి గల సత్కచ అంటే మానవ శరీరంలో 4 గ్రంథులు ఉంటాయి. అవి 1 బ్రహ్మ గ్రంథి, 2 విష్ణు గ్రంథి, 3 వీటిలో మనం బ్రహ్మ గ్రంథి గురించి తెలుసుకుందాం. ఈ యొక్క మానవ శరీరంలో ప్రాణమయ కోశంలో ఉన్న ఆ యొక్క కుండలిని మూలాధార మరియు స్వాదిష్టాన చక్రాలను ఆశ్రయించుకొని ఈ యొక్క బ్రహ్మ గ్రంథి ఉంటుంది. భౌతిక శరీరం మీద ప్రేమతో ప్రాపంచిక విషయ సుఖానుభవాల కోసం వెంపర్లాడుతూ ఈ భౌతిక శరీరానికి బందీ అయి ఉన్నంత కాలము ఆ యొక్క మానవుడు జన్మ పరంపరలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే కుండలిని జాగరణ ద్వారా ఈ యొక్క బ్రహ్మ గ్రంథి విచ్ఛేదన చేసినప్పుడు అతడు సంసార పంకిలం అంటని చంపకమవుతాడు. అలాంటి స్థితిలో అతడు ఆ యొక్క జన్మ పరంపర చక్రంలో మొదటి ఆవరణను తొలగించుకుంటాడు. ఇదే ఆ యొక్క చంపక దశ. ఈ దశను అధిగమించినా కూడా మానవుడికి ఇంకా ఆ మానసిక వ్యధలు మిగిలే ఉంటాయి. తరువాతది విష్ణు గ్రంథి గురించి తెలుసుకుందాం. ఈ కుండలినిలోని మధ్యస్థాయి చక్రాలైన మణిపూరక మరియు అనాహత చక్రాలను ఆశ్రయించుకొని విష్ణు గ్రంథి ఉంటుంది. ఈ యొక్క విష్ణు గ్రంథిలో విష్ణుముడి మానవుడిని మనస్సు అనే మాయతో కట్టివేస్తూ ఉంటుంది. దీనినే యోగులు విష్ణు మాయగా అభివర్ణించారు. ధ్యాన సాధన ద్వారా మూలాధార మరియు స్వాదిష్టాన చక్రాలను అధిగమించి ఆ యొక్క బ్రహ్మ గ్రంథి విచ్ఛేదన చేసి సంసారం పట్ల వైరాగ్యం పొందినప్పటికీ కూడా మానవుడు సశరీరుడై ఉండటం వల్ల ఆ యొక్క విష్ణు గ్రంథిలో చిక్కుకుపోయి ఆకలి దప్పికలు ఈ యొక్క సుఖదుఖాలు స్థాయిలోనే ఉన్నాడు. ఎప్పుడైతే కుండలిని జాగరణ ద్వారా విష్ణు గ్రంథిని విచ్ఛేదన చేసి ఆ యొక్క విష్ణు మాయ అంటే మనస్సును అధిగమించినప్పుడు ఆకలి దప్పికలు ఈ యొక్క సుఖదుఖాలు అనే సకల శోకాల నుంచి కూడా విముక్తి పొంది అశోక స్థితిని చెందుతాడు. తర్వాతది రుద్రగ్రంథి. కుండలిలోని ఉన్నత స్థాయి చక్రాలైన విశుద్ధ చక్రం మరియు ఆజ్ఞా చక్రములను ఆశ్రయించుకొని ఈ యొక్క రుద్ర గ్రంథి ఉంటుంది. సాధకుడు ఆ యొక్క మనస్సు అనే విష్ణుమాయ నుంచి విముక్తి చెందినా కూడా పంచభూతాత్మకమైన ప్రాణాలతో కూడి ఉంటూ ఈ జనన మరణ చక్రాలకు లోబడి ఉంటాడు. ఎప్పుడైతే ధ్యాన సాధనను మరింత తీవ్రతం చేస్తూ ఈ యొక్క విశుద్ధ మరియు ఆజ్ఞా చక్రాలను దాటి రుద్ర గ్రంథిని కూడా ఛేదించినప్పుడు అతడు తన ప్రాణశక్తిపై నియంత్రణ కలిగి ఆ యొక్క పంచభూతాలతో సాన్నిహిత్యాన్ని పొందగలుగుతాడు. యోగులు ఈ యొక్క కుండలిని శక్తిని సర్పంగా వర్ణించారు. మూలాధారంలో చుట్టలు చుట్టుకొని నిద్రాణ వ్యవస్థలో ఉన్న ఆ యొక్క కుండలిని శక్తి పైకి ప్రవహిస్తూ ఆజ్ఞా చక్రంలోనికి చేరినప్పుడు అది పడగ విప్పుకున్న నాగుపాముల పౌరుషంతో నిలుస్తుంది. ఆ రుద్రగ్రంథి విచ్ఛేదన ద్వారా వికసించిన పున్నాగ స్థితియే ఈ యొక్క పున్నాగ దశ. తర్వాతది పీయూష్ గ్రంథి. ఈ గ్రంథిని తుర్యాతీత స్థితిగా భావింపవలేను.
సహస్రారంలో సహస్ర సాక్షిగా చెప్పబడే ఆ యొక్క బ్రహ్మ రంధ్రాన్ని ఆశ్రయించుకుని ఈ యొక్క పీయూష్ గ్రంథి ఉంటుంది. ఈ పసిబిడ్డ మాడుపై అతి మెత్తగా ఉంటుంది. దీనిని కేంద్ర బిందువు అని పీయూష్ గ్రంథి లేదా బ్రహ్మరంధ్రము అంటారు. కుండలిని జాగరణ ద్వారా సాధకుడు ఈ యొక్క గ్రంథిని ఛేదించి తానే ఆ యొక్క బ్రహ్మ అని తెలుసుకుంటాడు. సర్వ దుఃఖాలను విడనాడిన ఈ యొక్క చంపక దశ, సకల శోకాల నుంచి విముక్తి చెందిన అశోక దశ, సర్వ జ్ఞానాన్ని పొందిన పున్నాగ దశ దాటి ఆ సాధకుడు అహం బ్రహ్మాస్మి స్థితి అనుభూతి చెంది సౌగంధిక దశ చేరతాడు. ఈ దశలో అతడు సకల జీవకోటి పైన ఆవజ్ఞమైన ప్రేమానురాగాలతో విలసిల్లుతూ ఉంటాడు. ఇలా ఈ శ్లోకంలోని మొదటి పక్తిలో అర్థాన్ని గాఢంగా అవగాహన చేసుకున్నప్పుడు, అనుభూతి చెందినప్పుడు మన సహస్రారం అంతా కూడా ఒక కెంపు వర్ణంతో కురువిందమణితో కూడిన బంగారు కాంతులను వెదజల్లే ఒక కిరీటాన్ని ధరించినట్లు ఉంటుంది. కురువింది మణిశ్రేణి కనత్కోటీర మండిత అంటే ఇలా యోగ సాధనలో ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం కోరే వారి సాధన అనుభూతులు ప్రక్రియను ఒక గుప్త భాషలో శ్రీలలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం వివరిస్తూ ఉంటుంది. అష్టమి చంద్ర విభ్రాజ దళీ కస్తిల శోభిత ముఖచంద్ర కళాకాంబ మృగానాంబ విశేషిక. శ్లోకార్థం. అమ్మ అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న ఆ యొక్క పాలభాగము పవిత్రమైన సౌందర్యంతో అల్లలారుచున్నది. చంద్రబింబము లాంటి నీ మోమును మెరుస్తున్న కస్తూరి తిలకం చంద్రునిలోని మచ్చను తలపిస్తున్నది తల్లి. అద్వైతార్థం. అష్టమి చంద్ర విభ్రాజ దళీ కస్తిల శోభిత అంటే అంతర్ముఖుడైన ధ్యానిచే సాధకుడు ఆ యొక్క కుండలిని జాగరణ సాధించి ఆ యొక్క శక్తిని ఆజ్ఞాచక్రంలో ప్రతిష్ఠించిన అతని పాలభాగం అంతా కూడా అష్టమి చంద్రునిలా ప్రకాశిస్తూ ఉంటుంది. ముఖ చంద్రకళ కాంబ మృగానాంబ విశేషిక అంటే నిశ్వాసతో కూడిన బాహ్య కుంభక స్థితిలో లేడి పొట్టలాగా నాభిస్థానంలో పొట్ట లోపలికి వెళ్ళినప్పుడు అంతరంగమైన ప్రాణశక్తి లేక ఆ యొక్క విశ్వశక్తి లయమైనప్పుడు కలిగే ఈ విశేష స్థితి చంద్రబింబం లాంటి ముఖంలా కనిపిస్తూ ఉంటుంది. నవ చంపక పుష్పాభ నాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసా భరణబాసురా. అద్వైతార్థం. నవ చంపక పుష్పాభ నాసాదండ విరాజ అంటే అమ్మ అప్పుడే వికసించిన సంపంగి మొగ్గను పోలిన నీ యొక్క నాసికము అమరి ఉన్న ఆ యొక్క ముఖ్యర నక్షత్ర కాంతిని మెరిపిస్తుంది. అద్వైతార్థం. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అంటే కఠోరమైన యోగ సాధన ద్వారా గురువు అనుగ్రహంతో జాగృతమైనటువంటి ఆ యొక్క కుండలిని శక్తి మూలాధారం నుంచి బయలుదేరి ఆజ్ఞాచక్రంలో స్థితమవుతుంది. అప్పుడు సాధకుడు భావారహిత స్థితిని పొందుతాడు. అతని మనస్సు నిశ్చలమై ప్రాణశక్తితో లయమైపోతుంది. ఆ యొక్క స్థితిలో ప్రాణశక్తి మన యొక్క ముక్కు దూలం మీద అంటే భ్రూమధ్యంలో అప్పుడే వికసించిన సంపెంగ పువ్వు లాంటి చక్కటి కాంతితో ప్రకాశిస్తుంది. తార కాంతి తిరస్కారి నాసాభరణబాసుర. క్రమక్రమంగా ఈ ప్రకాశం నక్షత్ర కాంతులను సైతం తిరస్కరించే విధముగా ఆజ్ఞాచక్రంలో స్థితమై ఆ పరమ నిశ్చలమవుతుంది. అట్టి స్థితిని యోగులు మాత్రమే అనుభూతి చెందగలరు. కదంబ మంజరి క్లుప్త కర్ణ పూర్ణ మనోహర తాటంకయంగళీభూత తపోన్మండల మండల. శ్లోకార్థం. అమ్మ సూర్యచంద్ర మండలాలు అను తాటకములను నీ యొక్క చెవి కమ్మలుగా ధరించిన నీవు కదంబ మంజరితో శోభిల్లుతున్నావు తల్లి. అద్వైతార్థం. కదంబ మంజరి క్లుప్త కర్ణ పూర్ణ మనోహర. కదంబ వృక్షము యొక్క ఛాయలో కూర్చుని ధ్యానం చేస్తే ఆ ధ్యాన సాధన చేసిన ఆ పుష్పముల వాసన పీలుస్తున్న
ధ్యాన సాధన చేస్తుంటే మనసు శూన్యమవుతుందట. తాటంక ఎంగళీభూత తపోన్మండల మండల అంటే మన శరీరంలో 3 ముఖ్యమైన నాడులు ఉంటాయి. అవి ఇడ, పింగళ, సుషుమ్న. ఇందులో ఈ యొక్క ఇడా నాడి వెన్నుపాము క్రిందలో, వెన్నుపామే కేంద్రంలో ఉన్న సుషుమ్న నాడికి కుడివైపు ఉంటూ శరీరంలోని ఉష్ణతత్వాన్ని నియంత్రిస్తూ సూర్యుడికి ఆ యొక్క సూర్య నాడిగా పిలువబడుతుంది. పింగళ నాడి సుషుమ్న నాడికి ఎడమవైపు ఉంటూ శరీరంలోని శీతల తత్వాన్ని నియంత్రిస్తూ చంద్రనాడిగా పిలువబడుతుంది. ఈ 2 నాడులు కూడా శరీరంలోని వాత, పిత్త, కఫ తత్వాలను ప్రకోపింపచేస్తూ ఉంటాయి. జ్ఞాన ప్రకాశాన్ని కలిగి ఉన్న ఈ యొక్క సుషుమ్న నియంత్రణ నిరంతరము కూడా ధ్యాన సాధన ద్వారా ఇడా, పింగళ నాడులు ఉధృతం తగ్గి అవి ప్రశాంతంగా మారినప్పుడు సుషుమ్న నాడి జాగృతమై ఆ యొక్క మూలాధారంలో నిద్రాణమై ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి దానిని ఆజ్ఞా చక్రంలోనికి ప్రవేశపెడుతుంది. ఆ ప్రాణశక్తే ఆ యొక్క ప్రాణశక్తే నక్షత్ర కాంతులను తిరస్కరించే నాసాభరణంలా వెలుగొందుతుంది. అలా ఉద్వేగం తగ్గి ఇడా, పింగళ నాడులు 2 కూడా కణితిలపై సూర్యచంద్రుల్లా వెలుగుతూ 2 చెవులకు అలంకరించిన కడిమి పువ్వులు ప్రకాశిస్తాయి. కేవలం పింగళ నాడి నుంచి మాత్రమే శక్తి ప్రవాహం జరిగితే శరీరం కుదురుగా ఉండదు. మరి అలానే ఇడానాడి నుంచి మాత్రమే శక్తి ప్రవాహం జరిగితే మనస్సు కుదురుగా ఉండదు. కనుక జీవితం సమస్థితిలో ఉండాలంటే ధ్యాన సాధన ద్వారా ఈ యొక్క 2 నాడులను కూడా మనం సమస్థితిలో ఉంచుకోవాలి. అప్పుడే సాధకుడికి ఈ యొక్క ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గిపోయి ఆధ్యాత్మిక విజ్ఞానపై అనురక్తి పెరుగుతుంది. పద్మరాగశిలాదర్శ పరిభావిక పోల్లభు నవబింద్రభు బింబశ్రీ రక్యారిరదనంచదా. శ్లోకార్థం. అమ్మా, నీ చెక్కిళ్ల తేజస్సు పద్మరాగమణుల కాంతుల వలె ప్రకాశిస్తున్నవి. ఈ యొక్క పగడపు కాంతుల వలె మెరియుచున్న నీ అదరములు నీ యొక్క సౌందర్యముని ద్విగుణీకృతం చేయుచున్నది తల్లి. అర్థార్థం. యమనియమాలతో కూడిన యమనియమి జీవించే సాధకుడు కనీసం 3 గంటల పాటు శరీరాన్ని నిశ్చల స్థితిలో ఉంచగలిగే సాధన చేస్తేనే మనకు ఆసన సిద్ధిని పొందుతాడు. అప్పుడే అతడు తన ఇంద్రియాలకు ప్రాపంచిక విషయాల నుంచి మరల్చి తన మనస్సును అంతర్ముఖం గావించి దానిని ఆజ్ఞా చక్రంలో నిలపగలుగుతాడు. పద్మరాగశిలాదర్శ పరిభావిక పోల్లభు అంటే ఈ స్థితిలో అతడిలోని ఉన్న ఆ కుండలిని శక్తి జాగృతమయ్యి అతడి శరీరం మరియు చెక్కిళ్ళు గులాబీ రంగుతో కూడిన ఎరుపు రంగుతో మెరిసిపోతుంటాయి. నవబింద్రభు బింబశ్రీ రక్యారిరదనంచిద అంటే ఎవరైతే సాధకుడు ఉన్నాడో అతడి యొక్క పెదవులు దొండ్ల పండ్ల వలె నూతన పగడపు కాంతిని సంతరించుకుంటూ ఉంటాయి. శుద్ధ విద్యాకురాకార ధ్వజపక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాగంచింతగంతర. శ్లోకార్థం. అమ్మ, స్వచ్ఛమైన నీ పళ్ళు వరస అప్పుడే అంకురించిన శుద్ధ విద్య వలె ఉన్నవి. మీ తాంబూలములోని కర్పూర కళికలు ఆ యొక్క పరిమళము దిగంతరములను వ్యాపించి ఉన్నది. అద్వైతార్థం. శుద్ధ విద్యా కురాకార ద్విజభక్తి ద్వయోజ్వల అంటే నియమ నిబంధమైన జీవన విధానంలో సాగుతూ శ్రద్ధగా ధ్యానం చేసే సాధకుడికి తగిన సమయంలో ఆ యొక్క ప్రాణశక్తి జాగృతమై క్రమక్రమంగా అది ఆజ్ఞా చక్రంలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు సాధకుడు శుద్ధ విద్య అంటే ఆ యొక్క బ్రహ్మ విద్యకు అంకురార్పణ జరిగి అప్పుడే మొలకెత్తిన అంకురం నుంచి ఆవిర్భవించిన చిగురాకుల వలె ఆజ్ఞా చక్రంలో 2 దళాలుగా ప్రకాశిస్తాయి. కర్పూర వీటి కామోద సమాగర్షింతర అంటే అలా జరిగినప్పుడు సాధకుడి చైతన్యం
కర్పూర సుగంధ ద్రవ్యభరితమైన నలుదిక్కులకు ఆకర్షణ వ్యాపిస్తూ ఉంటుంది. నిజ సల్లాప మాధుర్య వినిర్దపు కచ్చపి మదస్మిత ప్రభాపూర మధ్యత్మే సమానస. శ్లోకార్థం. దేవి నీ యొక్క పలుకుల యందు మాధుర్యము, స్పష్టత, రమ్యత సరస్వతీదేవి యొక్క అమ్మా, నీ యొక్క చిరునవ్వు కామేశ్వరుని మనసు కూడా చేయు నీవు. అద్వైతార్థం. నిజ సల్లాప మాధుర్య వినిర్దపు కచ్చపి అంటే ఆ యొక్క కుండలిని శక్తి ఆజ్ఞా చక్రంలో వ్యవస్థితమైనప్పుడు సాధకుని ప్రవర్తనలో ఒక గొప్ప మార్పు సంభవిస్తుంది. ఆ స్థితిలో వారు ఎదుటి వ్యక్తులకు మెప్పు కోసం మధుర సంభాషణలు చెయ్యరు. కపటం, అతిశయం మరియు దర్పం లేకుండా ఉండే వారి మాటలు అసూయ, బెదిరింపులు లేకుండా ఎదుటి వారికి ఉపయోగపడేలా ఉంటాయి. ఇలా వాక్కును స్వాధీనం చూడండి ఇష్టమైనది ఇంకొకటి లేదు. చమత్కార యుక్తాలతో విశేషార్థాల ప్రతిపాదించగల మాటలు మితంగానే ఉంటాయి. అలాంటి సరస సంభాషణ కళ్యాణప్రదాలే అవుతాయి కానీ మాట కటువుగా పౌరుష వాక్కుతో కూడి ఉంటే ఆనందదాయకం అవుతుంది. గొడ్డ దెబ్బతిన్న చెట్టు చిగురించవచ్చు కానీ పౌరుష వాక్కులతో దెబ్బతిన్న హృదయం ఎప్పటికీ కోలుకోవడం. వాక్కు మన మనస్సులోని ఆ యొక్క భావాన్ని బయటికి ప్రకటించడానికి ఉపయోగించే ఉపకరణమే ఈ యొక్క వాక్కు. మరియు అజ్ఞానాన్ని పారద్రోలి సుజ్ఞానాన్ని అందించే ఆ యొక్క వాక్కు ఈ సమస్త చరాచర జీవరాశిలో కూడా ఒక మానవుడికి మాత్రమే లభించింది. అమూల్యమైన వరం అది. అర్థం చేసుకుని మాటను మంత్రంలా ఉపయోగించాలి. వాగ్దేవతకు ప్రతిరూపమైన మన వాక్కు మీదే మన యొక్క సభ్యత సంస్కారాలు ఆధారపడి ఉంటాయి. కనుకనే శ్రీలలిత సహస్రనామ రహస్య అద్వైతామృతం కచ్చపి అంటే మాటలు వీణ మీటినట్లుగా మృదుమధురంగా మరియు ఆ లలితంగా ఉండాలి అని చెబుతూ ఉంది. మదస్మిత ప్రభాపూర మధ్యత్మే సమానస అంటే మానవుని ప్రతి ఆలోచన కూడా మానవుని యొక్క ప్రతి ఆలోచన మెదడులోను మధ్యలో ఏర్పడుతుంది. ఎప్పుడైతే యోగ సాధకులలో ఆ మధ్య అతి తేజోవంతమై మనస్సును దేహ భావన నుండి తొలగించి ఆ భగవత్ శక్తికి పరితపించేలా చేస్తుంది. సాధకుడిని కుండలిని శక్తి జాగృతమైనప్పుడు ఉన్నతమైన ఆలోచన ప్రకంపనలు సహకరించేందుకు అనుగుణంగా ఈ మధ్య రూపొందుకుంటుంది. అందుకే యోగ సాధకులు ఎల్లప్పుడూ కూడా ప్రకాశవంతమైన చిరునవ్వుతో కూడిన ముఖ కవళికలతో సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా చెక్కు చెదరని మనోస్థైర్యంతో ఉంటారు. అనాకలిత సాదృశ్య చుభ్రుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య శృంత శోభింత కదర. శ్లోకార్థం. అమ్మా, నీవు పోల్చుటకు వీలుగాని గడ్డము యొక్క శోభ చేత ప్రకాశిస్తున్నావు. పరమశివుని చేత మెడలో కట్టబడిన మాంగళ్య సూత్రముతో ఆ యొక్క మాంగళ్య సూత్రముచే పవిత్ర సౌందర్యంతో ప్రకాశిస్తున్నావు. అద్వైతార్థం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అంటే ఇక్కడ జాలంధర బంధం గురించి చెప్పబడింది. ఈ యొక్క జాలంధర బంధం అంటే మన గడ్డమును ఛాతిలోనికి పై ఎముక కాలర్ బోన్ మీదకి అణిచిపెట్టి శ్వాసను బంధించడం. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచన చిత్తవృత్తి నిరోధం చేసుకుంటామో మన ఆ చిత్తవృత్తి నిరోధం ఎప్పుడైతే జరుగుతుందో మన ఈ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మన యొక్క శరీరం ఈ తల భాగం అంతా కూడా వంగిపోయి ఈ యొక్క గడ్డం వచ్చి ఈ గొంతు భాగానికి ఆనికిపోయి ఉంటుంది. దీనినే జాలంధర బంధము అంటారు. ఈ యొక్క పూర్ణ స్థితిలో ఉన్న యోగులు
ఆ యొక్క గొంతును సాగదీసినట్లుగా తలను ముందుకు వంచి గడ్డంతో గొంతును అణిచిపెడతారు. ఆ స్థితిలో దివ్య తేజస్సుతో అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తారు. ఇది సామాన్యులకు ఊహించడానికి కూడా ఊహింపశక్యం కానిది. ఉదాహరణ ఉదాహరణకు అనేకనేక హఠయోగ తాంత్రిక సాధకులు చేసిన శ్రీ రామకృష్ణ పరమహంస తమ జీవిత చరిత్రలో ఇలా చెప్పారట. ఒకసారి పద్మాసనం వేసి ధ్యాన సాధనకు కూర్చుంటే ఎవరో నా ఎముకలన్నిటిని సాగదీసి దిగదీసి బంధించినట్లుగా ఏదో ఒక విచిత్ర యంత్రం ద్వారా గాలిని బయటకు పీల్చివేసి నా యొక్క ఖాళీ చిత్తుని గట్టిగా అణిచివేసినట్లుగా అయిపోయింది. కళ్ళు లోపలికి పోయి ఈ యొక్క బాహ్య స్మృతి అంతరించేదట. ఏదో తెలియని ఆ దివ్యానందంతో ఆయన ఒళ్ళంతా కూడా గగురు పొడుస్తూ ప్రకంపనలతో ప్రకాశిస్తూ ఉండేది. కామేశబద్ధ మాంగళ్య శృంత శోభింత కదరా అంటే పరమాత్మ అయిన కామేశుని పొందాలనే పట్టుదలతో సర్వమంగళకరమైన ఆ బ్రహ్మ విద్యను ఉచ్చరిస్తున్న ఆ యొక్క కంఠము శోభిల్లుతున్నది. కనకాంగాద కేయూర కమనీయ భుజాన్విత రత్నగేయు చింతాకలోల ముక్తి ఫలాన్విత. శ్లోకార్థం. అమ్మా, నీవు స్వర్ణభుజ కీర్తులను ధరించి నవరత్నములను ముత్యములతో చేయబడిన కంఠాభరణమును అలంకరించిన దివ్య రూపముతో ఆ యొక్క సాధకుడి లౌకిక దృష్టితో వీడి పారమార్థిక దృష్టితో ముక్తికై ధ్యానించుటకు స్ఫూర్తినిస్తున్నావు. అద్వైతార్థం. కనకాంగాద కేయూర కమనీయ భుజాన్విత. యోగ సాధన చేసేవారు వజ్ర సమానమైన శరీర దారుఢ్యాన్ని రత్నచింతాకమణులనే మెరుపు రాళ్లను పొదిగినట్లును శరీరాంగాలతో కూడిన చక్కటి ఆ యొక్క సౌష్ఠవాన్ని బంగారు వన్నెను మరియు స్థిర చిత్తాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి పటిష్టమైన శారీరక మానసిక స్థితి మాత్రమే సాధకుడికి మోక్షాన్ని ఆ యొక్క మోక్ష ఫలాన్ని ఇస్తుంది. ధ్యాన సాధన ద్వారా జ్ఞానము ముక్తి కూడా కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం కలిగిన తరువాత ఈ యొక్క సకల శక్తులు సమకూరుతాయి. కానీ ఈ యొక్క శరీరం సామాన్యంగానే ఉంటుంది. హఠయోగా సాధన చేయువారు ఎన్నో కఠినమైన నియమ నిబంధనలను ఆచరిస్తూ చేసే సాధన వలన సత్ఫలితములు తప్పక కలుగుతాయని మహాత్ములు చెబుతారు. ఉదాహరణ, ధ్యాన సాధన చేసి సిద్ధి పొందిన శ్రీ రమణ మహర్షి వారి యొక్క శరీరతత్వం సామాన్యంగానే ఉన్నది. కానీ శ్రీ రమణ భగవాను మహిమాన్వితులు అన్నది సర్వజన విధేయితమే. అనేక హఠయోగ తాత్రిక సాధనలు చేసిన శ్రీ రామకృష్ణ పరమహంస ఇలా చెప్పారట. నా శరీరము ఇదివరకే వజ్రతుల్యమయ్యింది. దాదాపు 6 సంవత్సరాల పాటు కనురెప్పలు పడక నాకు అనిమిషత్వం సిద్ధించిందట ఆయనకి. అలాంటి నేను ఒకసారి పద్మాసనం వేసుకుని ధ్యాన సాధన కూర్చున్నప్పుడు అమ్మవారి కృపతో నా శరీరం బంగారు కాంతులతో మెరిసిపోయింది. అప్పుడు నేను ఈ బంగారు ఛాయ, వజ్ర శరీరం, అనిమిషత్వం నాకు వద్దు తల్లి. నేను ఈ దివ్య జ్ఞాన ప్రచారం నిమిత్తం ఈ జనసామాన్యంలోనికి వెళ్ళవలసిన వాడిని కనుక నాకు నా మునుపటి సామాన్య శరీరం చాలు అని ఆ జగన్మాతను ప్రార్థించారట అని తమ జీవిత చరిత్రలో తెలియజేశారు రమణ మహర్షుల వారు. ఇటువంటి అద్భుత శరీరదారులైన అనేక మంది యోగులు హిమాలయాలలో మరియు ఈ ప్రపంచంలోని ఇతర గుప్త ప్రదేశాలలో ఇప్పటికీ కూడా అమరంగానే అంటే జీవిస్తూ ఉన్నారు. రత్నగ్రేయ చింతాకలోల ముక్తి ఫలాన్విత అంటే ఈ యొక్క జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది అనంతం మరియు శాశ్వతమైన ఆ పరమ పదాన్ని పొందాలంటే సాధకులు ధ్యాన సాధన ద్వారా ఆ కుండలిని జాగృతిని పొంది
ఆదిపరాశక్తి తత్వాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. అలా అవగాహన పొందిన ఆదిపరాశక్తి తత్వానికి అనుగుణంగా తమ తత్వాన్ని మార్చుకుంటూ తమలోని మానవత్వాన్ని ఆ యొక్క దైవీ తత్వంగా ఉన్నతీకరించుకోవాలి. తర్వాత శ్లోకం. కామేశ్వరి ప్రేమరత్నామణి ప్రణస్తని నాభ్యలావాలరోమ్లాత ఫలాకుచుద్వయి. శ్లోకార్థం. అమ్మా, అమూల్యమైన నీ స్తనద్వయం కామేశ్వరి ప్రేమకు ప్రతిఫలము. నీ యొక్క నాభి నుండి పయనిస్తున్న రోమము వలె ఉన్న ఆ లతకు విరబూసిన 2 ఫలముల వలె నీ యొక్క స్థానములు తలపిస్తున్నవి. అద్వైతార్థం. కామేశ్వరి ప్రేమరత్న మహేశ్వర ప్రేమ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ సకల చరాచర సృష్టితో కూడిన ఆ యొక్క విశ్వం తన చుట్టూ ఆవరించుకుని ఉన్న అనంత శుద్ధ దివ్య హోమం నుంచి ఉద్భవించి స్వీయ ఒత్తిడితో అనేక ఖండితాలుగా అయింది. ఈ ఖండితాలన్నీ కూడా అత్యంత సూక్ష్మలైన హోమపు తుణికలు. ఇవి అత్యంత వేగముతో ఈ యొక్క చలన శక్తిని కలిగి ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఆ యొక్క శక్తియే ఆదిపరాశక్తి. ఇలా విశ్వంలోని చలనాలు మరియు చలనాల వలన ఏర్పడుతున్న చర్యలు, ప్రతిచర్యలు, కర్మలు, కర్మ ఫలితాలు అన్నిటికీ ఆ ఆదిపరాశక్తి కారణం. ఈ శక్తి ఈ సకల బ్రహ్మాండమంతటా ఆవరించి మధ్యారహితంగా అనంత శుద్ధ నిర్గుణ బ్రహ్మంగా విరాజిల్లుతుంది. నిర్గుణం అంటే శివుడు. ఈ యొక్క ఈ అత్యంత పరిపూర్ణమైన విశ్వ ప్రేమతో ఈ సకల చరాచర జగత్తును శివకామ్య రూపుడైన కామేశ్వరుడు సృష్టిస్తున్నాడు. ఆది పరాశక్తి అయిన ఆ యొక్క జగన్మాత కూడా కామేశ్వరుడి ప్రేమ కోసం సగుణ శక్తిగా మారి ఈ విశ్వాన్ని వీక్షిస్తూ ఆస్వాదిస్తోంది. అలానే సాధకులు కూడా సగుణ శక్తితో సృష్టిలోని సకల జీవకోటిని అత్యంత వాత్సల్యంతో ప్రేమించాలి. నాభ్యలావారలో ఫలాకుచుద్వయి అంటే నాభి నుంచి సన్నని నూనుగు రోమాల వరుసపైకి సాగుతూ ఛాతి వరకు వస్తుంది. ఆ యొక్క రోమాలకు 2 ఫలాలుగా 2 స్థానముల నుండి వాటి మధ్య విశ్వప్రేమను ఉజ్వలింపజేసి కామేశ్వర ప్రేమరత్నిమణిలా ప్రకాశిస్తుంది. అలానే సాధకుడు 4వ చక్రమైన అనాహత చక్రాన్ని విశేషంగా రత్నమణిలా శక్తివంతం చేసుకుని ఈ యొక్క విశ్వ ప్రేమను పంచాలి. ఓకే మేడం. ఓకే మాస్టర్స్, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.